హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటో అంటారా? ఎమ్మీ ఎమ్మీ ప్రాన్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా ఈ కొలతలతో చేసుకున్నారనుకో ఇంకా అస్సలు మళ్ళీ ఎప్పుడు రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టరు సుమి. ఓకే, చాలా బాగుంటుందండి. కొంచెం ప్రాన్స్ మనం కొద్దిగా అంటే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 ఎగ్స్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 గుడ్లు కొట్టేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టిన క్యారెట్, కాలీఫ్లవరు, బఠానీ అండ్ బీన్స్ చక్కగా మనం ఇందులో అయితే వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా అల్లం పేస్టు, ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ప్రాన్స్, అవి కొద్దిగా రైస్ వేసుకొని అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా పెప్పర్ వేసుకోవాలండి. అంటే మనకి స్పైసీ కావాలి కాబట్టి పెప్పర్ పొడి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ కొత్తిమీర వేసుకొని చక్కగా మనం టాస్ చేసుకుంటే వేడి వేడి యమ్మీ ఎగ్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. దేనికి రైతాతో తినచ్చు, లేదంటే చికెన్ కర్రీతో తినచ్చు. ఫైనల్గా మంచి రెస్టారెంట్ ఫ్లేవర్ రావడానికి కాస్త నెయ్యి జోడిస్తే సూపర్ అండి. తిన్నవాళ్ళు ఫిదా అవ్వాల్సిందే సుమి, అంత బాగుంటుంది. సో మరి లేట్ ఎందుకు, మీరు కూడా రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మెప్పులు పొందండి. ఓకేనా? మరి ఈ విధంగా చేస్తే మిమ్మల్ని మెచ్చుకోవడం అంటూ ఉండదు సుమి, తప్పకుండా మెచ్చుకుంటారు. సో మనకి సింపుల్గా రెడీ అయిపోతుంది, పెద్దగా బర్డెన్ ఉండదు. ఎక్కడికైనా జర్నీలకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. రైతా కాంబినేషన్తో కానీ, చికెన్ కర్రీ కాంబినేషన్తో కానీ, లేదు పన్నీర్ కర్రీతో కానీ సూపర్ కాంబినేషన్ అండి. మనం బయట ఆర్డర్ పెట్టి తీసుకుంటే వాళ్ళు ఏ టైపు ఆయిల్ వేస్తారో ఏంటో అవన్నీ మనకు తెలియదు కదా. సో మన చేతులతో మనం చేసుకుంటే టేస్ట్కి టేస్టీ, హెల్త్కి హెల్దీ, అలాగే మనం చేసామనే మనస్తృప్తి కూడా ఉంటుంది. ఏమంటారు? సో నా మాటలు మీకు నచ్చితే తప్పకుండా మరి ఒక కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోద్దు సుమి. మరి మీలాగే వాళ్ళు కూడా చూసి నేర్చుకోవాలి కదా. సో అందు గురించని మర్చిపోవద్దు సుమి, గుర్తుపెట్టుకొని షేర్ చేస్తారు కదా. ఒక్క లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ మీ దగ్గర వస్తాను. ఓకే.